హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిఫాక్ట్స్ ఫర్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు తెలియని టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లాస్ట్ దాకా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం నార్మల్గా ఏదైనా రాసేటప్పుడు మన రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం. అయితే చాలామంది రాసేటప్పుడు ఇలాగే రైట్ హ్యాండ్ని యూజ్ చేస్తారు, కానీ కొంతమంది మాత్రం రాయటానికి వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ని యూజ్ చేస్తారు. అయితే సైన్స్ ప్రకారం ఇలా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతికూల భావోద్వేగాలకు ఎక్కువగా గురవుతారు. అంటే వాళ్ళు కోపం, భయం లాంటి వాటికి ఎక్కువగా గురవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు నిద్రపోయే ముందు చివరగా ఎవరినైతే మీ మనసులో తలుచుకుంటారో ఆ వ్యక్తి మీకు బాధనైనా లేదా సంతోషాన్నైనా కలిగించి ఉంటారు అండ్ వాళ్ళని మీ మైండ్ అనేది నిద్రలో కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్మల్గా మన దగ్గర ఉన్న మనీని మన కోసమే ఖర్చు పెడుతుంటాం. అంటే మనకి ఇష్టమైన వస్తువుల్ని కొంటాం అండ్ మన అవసరాల కోసం యూజ్ చేస్తాం. అయితే సైన్స్ ప్రకారం మన మనీని మన కోసం ఖర్చు పెట్టినప్పటికంటే ఇతరుల కోసం ఖర్చు పెట్టినప్పుడే మనలో ఎక్కువ ఆనందం అనేది కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ మనకున్న గోల్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకుంటాం అండ్ ఇలా మన గోల్స్ గురించి ఇతరులతో చెప్పడం వల్ల మనకు ఎలాంటి నష్టం లేదు అని అనుకుంటాం. కానీ ఇలా మన గోల్స్ గురించి మనం ఇతరులతో చెప్పడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అదేంటంటే ఎప్పుడైతే మన జీవితాశయాల గురించి ఇతరులతో చెప్పడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనలో ఉండే మోటివేషన్ అనేది కోల్పోతాం. సో దీనివల్ల మన జీవిత లక్ష్యాలను మనం సాధించలేం. సో అందుకే ఎప్పుడైనా కానీ మీ జీవిత లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటి గురించి ఇతరులకు అసలు చెప్పకండి, అది మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన బాడీ పార్ట్స్ అనేవి ఒక ఏజ్ వరకు పెరుగుతాయి అండ్ ఈ పెరిగే వయసు దాటిపోయిన తర్వాత మన బాడీ సైజ్ అండ్ బాడీ పార్ట్స్ అనేవి పెరగడం ఆగిపోతాయి. కానీ ఇలా కాకుండా జీవితాంతం పెరిగే అవయవాలు అనేవి కొన్ని మన బాడీలో ఉన్నాయి. అదేంటంటే ముక్కు మరియు చెవులు. అయితే ఈ ముక్కు, చెవులు అనేవి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పెరుగుతూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం గోళ్ళు కొరకడం అనేది మంచి అలవాటు కాదు అని అనుకుంటాం, కానీ నిజానికి ఎవరైతే గోళ్ళు కొరికే వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఇతర వ్యక్తులతో కంపేర్ చేసి చూస్తే వాళ్ళకి రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్ యాపిల్ పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు. అయితే మన ప్రపంచం మొత్తంలో ఎన్ని రకాలైన యాపిల్స్ ఉన్నాయో మీకు తెలుసా? అయితే మన ప్రపంచంలో ఉన్న యాపిల్ రకాల్లో మీరు రోజుకు ఒక యాపిల్ పండు తిన్నా కానీ మీరు అన్ని రకాల యాపిల్ పండ్లను తినడానికి మీకు 27 సంవత్సరాల టైం అనేది పడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన వరల్డ్ మొత్తంలో ఎన్ని ఎక్కువ రకాలైన యాపిల్ పండ్లు అనేవి ఉన్నాయనేది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు చిప్స్ ప్యాకెట్ తింటున్నప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్లలో ఉండే గ్యాస్ని గమనించే ఉంటారు. ఇంకా నిజానికి చిప్స్ ప్యాకెట్లలో ఉండేది నైట్రోజన్ గ్యాస్. అయితే నైట్రోజన్ గ్యాస్కి రంగు, రుచి, వాసన అనేది ఉండదు. అందుకే ఈ ప్యాకెట్స్లో నైట్రోజన్ గ్యాస్ని నింపుతారు. ఇంకా దీంట్లో నైట్రోజన్ కాకుండా ఆక్సిజన్ ఉంచినట్లయితే ఆక్సిడైజేషన్ అయ్యి చిప్స్ అన్ని త్వరగా పాడైపోతాయి. వాళ్ళు అవ్వకుండా ఉండడానికే ఇలా నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫ్రెండ్స్ మీరు నార్మల్గా గుర్రంపై కూర్చొని ఉన్న రాజుల యొక్క విగ్రహాలను చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళ విగ్రహాలు అనేవి గుర్రంపై కూర్చొని ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళు ఎలా చనిపోయారని చెప్పవచ్చు. అదేంటంటే గుర్రం ముందు 2 కాళ్ళు అనేవి గాల్లో ఉన్నట్లయితే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం. ఇంకా ముందు కాళ్ళలో ఒకటి నేల మీద ఇంకా మరొకటి గాల్లో ఉంటే అతను యుద్ధంలో తగిన గాయాల వల్ల కొంతకాలానికి చనిపోయాడని అర్థం. అదే 4 కాళ్ళు నేల మీదే ఉంటే అతను యుద్ధంలో కాకుండా నార్మల్ గానే చనిపోయాడని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఉదయాన్నే నీళ్లు ఎందుకు తాగాలి? ఇంకా ఉదయాన్నే నీళ్లు తాగితే మంచిది అని చాలా మంది అనడం మనం వినే ఉంటాం. అయితే ఇలా ఉదయాన్నే నీళ్లు ఎందుకు తాగాలి అంటే మనం రోజు ఉదయాన్నే లేవగానే వాటర్ తాగడం వల్ల మనకేమైనా జీర్ణ సమస్యలు ఉంటే అవి త్వరగా సాల్వ్ అయిపోతాయి. ఇంకా మనకు ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో అందుకే ఎప్పుడైనా కానీ మార్నింగ్ లేవగానే మ్యాక్సిమం వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.